హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బీగ్ ఇన్సైడ్ ఛానల్కు. ఫ్రెండ్స్, మనందరికి కూడా ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. 2 GB 1.5 GB 1 GB ఇంటర్నెట్ ఉంది. మనకు ఎక్స్ట్రా టైం కూడా ఉంది. అది మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, నైట్ కావచ్చు. సో ఏదో ఒక టైంలో మనకు కొద్దిగా టైం అనేది మనకు మిగులుతుంది. సో ఎక్స్ట్రా టైం అని ఉంటుంది. అయితే ఈ టైంలో మనకున్నట్టు ఏదో స్కిల్ ఉందో ఆ స్కిల్ని మన మొబైల్ ద్వారా మనకున్నటువంటి ఏ స్కిల్ నేర్చుకున్నామో, ఏదైతే ఫీల్డ్లో ఉన్నామో, ఏదైతే మనం చేసినటువంటి జాబ్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ప్రమోట్ చేయగలిగి వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే మనకు ఎవ్రీ మంత్ కూడా లక్షల ఇన్కమ్ అనేది వస్తుంది. సో ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి, ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా వస్తుంది యూట్యూబ్లో అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. సో మీకున్నటువంటి ఫీల్డ్, మీకు చేస్తున్నటువంటి జాబ్ని మీరు చేస్తూ పార్ట్ టైంగా ఇన్కమ్ కావాలి అనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. సో స్కిప్స్ చేయగా ఎండ్ దాకా చూడండి. ఫ్రెండ్స్, మనకున్న స్కిల్ని డిజిటల్గా మార్చుకోగలిగి డిజిటల్లో మనం ప్రమోట్ చేయగలిగితే ఆటోమేటిక్ ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నారు, లేదా డైరెక్ట్ సేలింగ్లో ఉన్నారు, లేదా రియల్ ఎస్టేట్లో ఉన్నారు, లేదా మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నారు, పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నారు. సో ఫైనాన్షియల్ సంబంధించిన టాపిక్స్ గురించి మీకు మంచి నాలెడ్జ్ ఉంది. సో ఎక్కడైతే మనకు నాలెడ్జ్ ఉందో, ఏ వర్క్లో అయితే మనకి ఎక్స్పీరియన్స్ ఉందో ఆ వర్క్ని, ఆ నాలెడ్జ్ మనం షేర్ చేయగలిగితే, అది కూడా డిజిటల్ మనం వీడియో అప్లోడ్ చేసుకొని డిజిటల్ సంబంధించిన ప్లాట్ఫామ్ పైన షేర్ చేయగలిగితే చాలామంది బిగినర్స్కి మన వీడియో యూజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి మీకు ఎటువంటి నాలెడ్జ్ ఉంది, ఎటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారు. సో బిగినర్స్ ఎవరు ఉన్నారు, బిగినర్స్ మీరు చెప్పే టాపిక్స్ ఏంటి, బిగినర్స్కి నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఏ కంపెనీ చూస్ చేసుకోవాలి, ఎలా వాళ్ళు జాయిన్ అవ్వాలి. సో ఇటువంటి టాపిక్ గురించి మీరు ఎక్స్పీరియన్స్ని ప్రమోట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు రియల్ ఎస్టేట్ ఉన్నారు. ఓకే, చాలామందికి ప్లాట్ కొనాలి, లేదా ఏదైనా వెంచర్లో ప్లాట్ తీసుకోవాలి, లేదా అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవాలి, లేదా తీసుకోవాలి లింక్ డాక్యుమెంట్ ఎలా చెక్ చేసుకోవాలి, లింక్ డాక్యుమెంట్ ఎలా ఉండాలి, ఎప్పటి నుంచి ఉండాలి, ప్లాట్ తీసుకుంటే యూజ్ ఏంటి, లేదా ఏదైనా అపార్ట్మెంట్ తీసుకుంటే యూజ్ ఏంటి, దాని ఇన్కమ్ ఎలా చేసుకోవాలి, ఈఎంఐలు తీసుకోవాలి లేదా, ఇటువంటి టాపిక్ మీద మీకున్నటువంటి నాలెడ్జ్ ఏదైనా కావచ్చు, టాపిక్ మీద వీడియో చేయగలిగితే చాలామంది చూసేవాళ్ళు ఉన్నారు. చాలామంది మన వీడియో కూడా యూజ్ అవ్వచ్చు. అది కూడా జెన్యున్గా చేయగలగాలి. సో నేను చెప్పేది ఏంటంటే, మనకి ఏ టాపిక్ ఉన్నా ఉండొచ్చు, మనకి ఎటువంటి నాలెడ్జ్ ఎటువంటి స్కిల్ కూడా ఉండొచ్చు. ఆ స్కిల్ని జస్ట్ మనం డిజిటల్గా మార్చుకోవాలని మనకుంటే పార్ట్ టైంలో మనం ఎక్స్ట్రా టైంలో, అది ఈవినింగ్ కావచ్చు, మార్నింగ్, ఏదో ఒక టైంలో మనం వీడియో అప్లోడ్ చేయగలిగితే మనకి ఈ వీడియో వల్ల వ్యూస్ వస్తాయి. వ్యూస్ వల్ల ఇన్కమ్ అనేది చాలా వస్తుందన్నమాట. మీకు యూట్యూబ్లో ఇన్కమ్ కావాలి అంటే మీరు కొత్తగా ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకున్నట్టు స్కిల్ని, మీకున్న ఎక్స్పీరియన్స్ని, మీకున్న టాలెంట్ని మీరు డిజిటల్గా మార్చుకొని వీడియో క్రియేట్ చేసుకొని ఆ వీడియో మీరు అప్లోడ్ చేయగలిగితే చాలు, ఈజీగా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. రైట్? అయితే మనం ఏ ఫీల్డ్లో ఉన్నాం, మన ఎక్స్పీరియన్స్ ఏముంది, మనం ఎలా నేర్పించుకోగలుగుతాం. సో ఎవరైనా కొత్తగా మనం చేసిన ఫీల్డ్కి రాగలిగితే వాళ్ళకి వచ్చే మిస్టేక్స్ ఏం చేయకూడదు. వాళ్ళకి మనం ఎటువంటి సజెషన్ ఇవ్వగలుగుతున్నాం, ఎటువంటి కోర్స్ నేర్చుకోవాలి, వాళ్ళు ఎటువంటి నాలెడ్జ్ తీసుకోవాలి, ఇటువంటి సంబంధించిన వీడియో కూడా మనం అప్లోడ్ చేయగలిగితే చాలామందికి మన వీడియో యూజ్ అయితే ఆటోమేటిక్గా మనకు మంచి వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ వల్ల ఇన్కమ్ వస్తుంది. మనం చూస్తున్నటువంటి చాలామంది మోటివేషన్ స్పీకర్స్, సో డైరెక్ట్ సేలర్స్, మార్కెటింగ్ చేస్తున్నటువంటి చాలామంది, లేదా సినిమా యాక్టర్స్, సీరియల్ యాక్టర్స్, అదేవిధంగా కామెడీ యాక్టర్స్ చాలామంది కూడా యూట్యూబ్ పైన ప్యాసివ్గా జనరేట్ చేయగలుగుతున్నారు. సో వీళ్ళు కొత్తగా క్రియేట్ చేయడం లేదు. వాళ్ళు ఏదైతే జాబ్ చేస్తున్నారో, ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ నాటి ఎక్స్పీరియన్స్ని వాళ్ళు అక్కడ ఈ వీడియోలో డిజిటల్గా మార్చుకొని అప్లోడ్ చేస్తున్నాం అంతే. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్టయితే గొప్ప గొప్ప రియల్ ఎస్టేట్ అటువంటి కన్సల్టెన్సీ వాళ్ళు, గొప్ప గొప్ప మోటివేషన్ స్పీకర్సు, అదేవిధంగా స్టార్స్ ఎదిగినటువంటి చాలామంది స్టార్సు, చాలామంది లాయర్సు, అదేవిధంగా మోటివేట్ చేయగలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలామంది కూడా వాళ్ళు చేస్తున్న వర్క్తో పాటు కొద్దిగా ఎక్స్ట్రా టైంని, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఎక్స్ట్రా టైం ఉంటుందో ఈ అవర్స్లో వాళ్ళు వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటూని వీడియో అప్లోడ్ చేస్తూ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ యూట్యూబ్ మీద నమ్మకం ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ బిజినెస్తో పాటు, మన వర్క్తో పాటు మనం కొద్దిగా ఏదైనా వీడియో ఎడిటింగ్ నేర్చుకొని మన వీడియో అప్లోడ్ చేయగలిగితే మనకు కూడా ఇన్కమ్ వస్తుంది.